ఈరోజు మేము చికెన్ తెచ్చుకున్నాం. చికెన్ కర్రీ ఎలా చేసామో ఎండు దాకా చూసేయాలి. ఈరోజు ఏం మాట్లాడవా? ఏమేమి కావాలి? ప్లేట్ బౌలా చికెన్ కడిగి చేయడం. ఓకేనా, స్లోగా. వాష్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. 3 సార్లు వాష్ చేశా. ఏం పనులు మనీషాయి? చాలా ఎక్కువైపోయింది. అవసరం లేదేమో. మొన్న అలాగే చేసావు, తినడానికి పనికి. సరేదా వెళ్ళిపోతాం. ఏంటిది అది? పసుపు, హోమ్ మేడ్ పసుపు. కొంచెం తక్కువే అమ్మ కారం, మంటకి చచ్చిపోతాం. చాలే అమ్మ, అది కొంచెం ½ కేజీ కర్రీయే, కేజీ కాదు. నువ్వు కేజీకి వేస్తే టేకు. ఎంత నీ చేయి పెద్దదైతే మాత్రం అంత వేసేస్తావా? పెరిగేసుకొచ్చామా? అల్లం ఆ చేత్తో వేసుకో నువ్వే. లెమన్ ఎప్పుడు వేయాలి మరి? ఎండింగ్లోనా? ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఎండింగ్లోనే వేసుకోవచ్చు. టేస్ట్ అంటే తినే వాళ్ళని బట్టి. ఆనియన్స్ ఓన్లీ, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాం. ఆనియన్స్ ఓన్లీ. అయిపోయింది ఫ్రెండ్స్. కారం ఎక్కువ అవ్వాలి, అప్పుడు చెప్తా. లెమన్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే లెమన్ యాడ్ చేస్తున్నాం. హ్యాండ్ వాష్ చేసుకున్నావు నువ్వు? ధనియాల పొడి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఈ బాక్స్ మూతలోకి వేసేసి. ఆనియన్ వేగిందా? వచ్చి నాని వంటలు ఫ్రెండ్స్. మీకు వచ్చా వంట చేయను? నాకు వచ్చాము. అందుకే ఎట్లా చేస్తున్నావా? మసాలా లేకుండా చేయగలదా మరి? చీజ్ ప్లేట్ కొట్టుకు ఇంకా ఫ్రైయా కర్రీయా? ఫ్రై. మరి అంత వాటర్ వచ్చింది? చికెన్లో వాటర్, అది చికెన్ ఉడికేసరికి సరిపోతుంది. అది కాలుతూనే ఉంటుంది. అది సిమ్లో పెట్టమంటే సిమ్లో పెట్టలా. అడుగంటేసిందిగా. అవ్వలేదమ్మా తల్లి, అడిగేమనలేదు. కాకపోతే వాటర్ అయితే హైలో పెట్టడం వల్ల. ఇందాక వాటర్ ఉన్నాయమ్మా. ఎందుకు దాన్ని నన్ను మొక్కలు చేస్తున్నావు? నేనేనా కొట్టి చంపుకుందని ఓ కొట్టేస్తున్నావు. ఆమ్లెట్ లాగా వచ్చిద్దన్నావు కదా, వచ్చిద్దో లేదు చూద్దాం. తిప్పేదప్పుడన్నా పోయిద్ది, ఎందుకంటే అంత పెద్దగా ఉంది కదా. పర్లేదు, 3 చేద్దాం అనుకున్నాను, 2 ముక్కలు చేసి. సరే, చికెన్ సంగతి చూడు, ఇది మాడిపోతుంది. ఒక పీసి టేస్ట్ చూద్దాం. అంత పెద్దది వద్దు, చిన్నది. ఏడై ఆడై లోపల కాలేదు అనుకుంటా. మళ్ళీ కాలుతో నల్లగా అవుతుంది. 1 2 3 4 5 6 ముక్కలేని ఎక్కువ నాకు గొంతులోకి వచ్చింది కారం ఎక్కువ. ఇంకోసారి నీతో చేపించుకోకూడదు అనుకుంటే వేస్తున్నావు కదా అలాగా. లేదమ్మా, ఒక 2 నిమిషాలు ఆగలేదు. అంత వెయ్యదు మనీషా కారము. కారం అంతా వేయలేదు, అది ధనియాల పొడి అవే వేసాను నేను. నేను చెప్తున్నాను ఆల్రెడీ కారం ఉందని. ఇప్పుడు ఫ్లఫీ వచ్చిందా నీకు? మొక్క వచ్చింది. అది ఫ్లఫీగానే ఉంది, నీకు అర్థంగా అట్లా బాగా నాకేమో కనిపిస్తుంది ఫ్లఫీగా. ఇట్లా మందం పొంగినట్టు అవ్వాలి. ఇంట్లో పడింది. నువ్వు ఎందుకు ఎదురుకుండా ఉన్నది? నువ్వు అలా తెప్పు కొట్టలేదని అదే కాలేదులే కానీ మారుతుంది. అందరు మాడబెట్టావు ఇందాక. అరే నేను ఏమన్నా కావాలని పెట్టాను. బాక్స్ టేస్ట్ చూపియు. బా మొహం మీద పడుతుంది తిన్నా నుంచి. టేస్ట్ పీసీ అలా గ్రేవీ అలా ఏది ½ పీసీ. మాకన్నా ముందు వంట చేసుకున్న వాళ్ళు మొత్తం గ్యాస్ అంతా గబ్బు చేసి పెట్టారు. ఉప్పు ఎక్కువైంది, ఇందాక వేసింది, కారం కూడా ఎక్కువైంది. ఇక అయిపోయింది ఫ్రెండ్స్, కారం ఎక్కువగా ఉంది. కష్టపడి చికెన్ కర్రీ చేసుకొచ్చాను ఫ్రెండ్స్, తినే చెప్తా.
ఎందుకు కర్రీ కావాలన్నా మంచిగానే ఉంది ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే ఈ వీడియో.